అమరేందర్ రెడ్డి గారు, మళ్ళీ ఏంటి ఈ పెట్రోల్ కొరత, ఈ ఆయిల్ మంటలు? ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు అయితే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వాహనదారులు బారులు తీరి మరి దొరుకుతుందో లేదో అన్నట్టుగా పెట్రోల్ పోయించుకుంటున్న పరిస్థితి. ఎందుకు సార్ ఈ సమస్య రావడానికి మొదట కారణం ఏంటి సార్ అమరేందర్ రెడ్డి గారు? ఇందులో కారణం ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ కంపెనీలు వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నాయని చెప్తున్నారు, 45 days బఫర్ స్టాక్ ఉందని చెప్తున్నారు. కాకపోతే మొన్న బేస్త శుక్రవారాల్లో కొంచెం వాళ్ళ సప్లై కొద్దిగా వెనక ముందు అయింది, అన్ని బంకులోకి సప్లై చేయలేకపోయారు. దానివల్ల కొంచెం ఈ కృత్రిమ కొరత లాగా కనిపించి ప్యానిక్ బయింగ్ ఎక్కువైపోయింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు మామూలుగా ఎట్లుంటది అంటే, ఒక పెట్రోల్ బంక్ లో ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉన్న చోట తొందరగా పెట్రోల్ డీజిల్ అయిపోయి ఉండొచ్చు. అలాగే ఒక 2-3 బంకులో చూసేసరికి ఏమవుతుందంటే, పెట్రోల్ మళ్ళీ షార్టేజ్ ఉందేమో అని చెప్పి స్టాక్ ఉన్న బంకులో వెళ్ళిపోయేసరికి అక్కడ స్టాక్ అయిపోతుంది. సో ఇదన్నిటి ఏంటంటే తాత్కాలికమే. ఆయిల్ కంపెనీలు కొంచెం సప్లై చేయడంలో ఇబ్బంది అయిన కారణం వల్ల ఈ పరిస్థితి వచ్చిందే తప్ప మిగతా ఎలాంటి వేరే విషయాలు ఏం లేవు. మా క్రెడిట్ పాలసీ అయినా లాస్ట్ మంత్ అయిపోయింది. మేము అందరూ 80% డీలర్స్ 90% వరకు డబ్బులు కట్టేశారు, అడ్వాన్స్ పేమెంట్ లో ఉన్నారు. పేమెంట్ చేసి మరి లోడ్లు ఇవ్వమని అడుగుతున్నాము. 3 రోజుల నుంచి కొంచెం ఇబ్బంది అయింది. ఈ రోజు ఉదయం నుంచి పూర్తిగా సప్లై మొదలు పెట్టారు. బహుశా సాయంత్రం వరకు ఏదన్నా అన్ని బంకులకు చేరొచ్చు అనేది ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పుడు అంటే సాయంత్రం నుంచి ఇబ్బంది లేకపోవచ్చా ఈ బారులు తీరటం, క్యూలు కట్టడం? అంటే ఇప్పుడు ఏముందండి, అందరు ఇక్కడ ఇప్పుడు పానిక్ బయింగ్ వెళ్తే తప్పదు కదండి. ఇప్పుడు కొనేవాళ్ళు తక్కువ కొనేవాళ్ళు ఎక్కువ కొని పెట్టుకుంటున్నారు, ఇక్కడ స్టాక్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో దగ్గర వచ్చేసరికి మళ్ళీ జనం అక్కడ పరిగెత్తే ఇదే రొటేట్ అవుతుంది కదా. అవసరం ఎంత ఉందో సరే ఈ రోజు చూద్దాము అనే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు మనము అక్కడ బంకు బంద్ ఉందనగానే ఈ ఉన్న బంక్ లోకి వెళ్ళి కొనేస్తున్నాం. అవును. అదే విధంగా ఇప్పుడు మీరు చూసారు, కొన్ని విజువల్ చూసాము టీవీలో, డబ్బాల్లో క్యూ కట్టారు. ఆ డబ్బాల్లో క్యూ కడితే ఏమవుతుందండి, మళ్ళీ అది వెళ్ళి ఇంట్లోనో పెట్టుకోవటమో ఇంకోటో పెట్టడమో, దానివల్ల కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా లాస్ట్ మంత్ కూడా మేము టీవీలో చెప్పినాడు, మీ టీవీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాలని, పోలీస్ డిపార్ట్మెంట్ ని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వండి, మేము టిన్నుల్లో బ్యారెళ్ళు డ్రమ్ములుగా ఇంకా ఏదైనా బాటిల్స్ లో నింపము, మేము ఇవ్వము అంటే మా మీద తిరగబడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్ని చోట్ల మాకు పోలీసు సహకరించారు కాబట్టి కొద్ది గొప్ప లాస్ట్ మంత్ ఏదైతే మన తెలంగాణలో ఇబ్బంది ఉండేనో అది చాలా వరకు అధిగమించాం అలాంటి పరిస్థితుల్లో. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ పానిక్ బయింగ్ అనేది తగ్గాల, జనము ఎంత అవసరం ఉందో అంతే కొనాలా, డబ్బల్లో బాటిల్లో నింపుకోకుండా ఉంటే మంచిది. మనం ఈ రోజు కంట్రోల్ చేసుకుంటే లాంగ్ రన్ లో, అంటే భవిష్యత్తు ఇప్పుడు మనకి ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఈ యుద్ధ వాతావరణాన్ని మనము అంటే అధిగమించగలుగుతాం. మనం అందరం కలిసి ఐక్యంగా ఒక నిర్ణయం తీసుకుంటేనే అందరికీ బాగుంటది అనేది మా ఉద్దేశం.